Hi legends. So I'm Meghna and today I am here to share my experience about in my school life. My English teacher toni emaithe jarigindo and I was just caught to her. సో అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఐ థింక్ సో ఈ వీడియో చాలా మందికి రిలేటబుల్ అయ్యే ఉంటుంది బికాస్ ఖచ్చితంగా స్కూల్లో మనం దొరికిపోతాము మేబీ మీరు కూడా దొరికితే కమెంట్ అండ్ లెట్ మీ నో యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ మీకేం జరిగిందో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అండ్ యూట్యూబే కాకుండా యూ వాంట్ టు నో అబౌట్ మీ అనుకుంటే దిస్ ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి డిఎం మీ దేర్ అండ్ ఐ విల్ చెక్ విత్ యూ అండ్ ఫాలో ఫర్ మనం మంచిగా ఇంటరాక్ట్ అవుదాం విల్ లైక్ బాగుంటుంది ఓకే సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి స్టోరీ టెల్లింగ్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ విత్ మై ఇంగ్లీష్ టీచర్ ఇన్ మై క్లాస్ 8 ఓకే లెట్స్ గో ఇంటు వీడియో ఇది వచ్చి ఏం జరిగిందంటే గైస్ కొంచెం అటు ఇటు అయినా ప్లీజ్ డోంట్ మైండ్ బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ వీడియో అండ్ వాయిస్ కూడా ఎలా వస్తుందో నాకు తెలీదు అంటిల్ ఐ సీ అప్ టు మై ఫుల్ వీడియో నేను చూసినంత వరకు సో ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ నేను ట్రై చేస్తున్నాను ప్లీజ్ డోంట్ మైండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఏమైనా వచ్చినా సరే ప్లీజ్ డోంట్ మైండ్ యాక్చువల్లీ మా 8th క్లాస్లో ఏంటంటే మాకు ఒక టీచర్ ఉండేవారు ఇంగ్లీష్ టీచర్ అండ్ ఒకరోజు మ్యామ్ మాకు ఒక హోంవర్క్ ఇచ్చారు లైక్ అసైన్మెంట్ టైప్ అనమాట హోంవర్క్ ఇచ్చారు దట్ యూ గైస్ షుడ్ కంప్లీట్ అ మెమరబుల్ డే మీ లైఫ్లో ఉన్న ఒక మెమరబుల్ డేని ఒక రాసుకొని రండి మీ ఇంగ్లీష్ నోట్స్లోని ఐ చెక్ ఇట్ ఆఫ్టర్ 2 days అండ్ మనం ఇట్లా లైక్ ఎక్స్ప్రెస్ చేసుకుందాం అని చెప్పేసి మ్యామ్ అన్నారు వీఆర్ లైక్ ఓకే మ్యామ్ లెట్స్ డూ అని చెప్పేసి నాకు కూడా అనిపించింది సరేలే రాద్దాం అని చెప్పి ఓకే నేను ఇంక అప్పుడే ఫిక్స్ అయ్యాను మ్యామ్ అలా చెప్పినప్పుడు సరే మమ్మీ డాడీ చెల్లితో పాటు వెళ్ళాం కదా ఇక్కడ బయటికి వెళ్ళాం కదా సో నేను అది రాస్తాను దట్ వాజ్ అ వెరీ మెమరబుల్ డే అని చెప్పేసి ఐ వాజ్ ప్రిపేర్డ్ దట్ ఆ రోజే ప్రిపేర్ అయ్యాను నేను ఇవి రాసేద్దాము అని చెప్పేసి అని సో ఇక్కడ ట్విస్ట్ ఉంది ఐ వాజ్ ప్రిపేర్డ్ వెరీ వెల్గా ప్రిపేర్ అయ్యాను నేను ఇది రాద్దాము ఇది చేద్దాము అని చెప్పేసి అని బట్ ఏమైంది అనుకున్నా 2 days తర్వాత మ్యామ్ కేమ్ టు క్లాస్ అండ్ మా క్లాస్ వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా రాస్తున్నారు లైక్ ఇంకా చెక్ చేసుకుంటున్నారు ఎక్కడ ఏమైనా పాయింట్ మిస్ అయిపోయి మారల్స్ వి షుడ్ యాడ్ సంథింగ్ లేకపోతే ఇంకా సో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు నేను వెళ్ళి అడిగాను ఏంటి ఏం ప్రిపేర్ అవుతున్నారు మీరు ఈరోజు ఏమైనా క్లాస్ టెస్ట్ ఏమైనా ఉందా అని చెప్పినట్టు దెన్ మై ఫ్రెండ్స్ అయితే నో క్లాస్ టెస్ట్ ఏం కాదు ఇంగ్లీష్ మ్యామ్ మనకి 2 days బ్యాక్ మెమరబుల్ డేది రాయమని చెప్పేసి ఇచ్చారు కదా దాన్ని మేము చెక్ చేసుకుంటాం మనం అంతే ఇంకా నేను ఏం రాయలేదు ఏం చెయ్యలేదు మ్యామ్ చూస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఏం చేయాలో నాకు అస్సలు అర్థం అవ్వలేదు సో ఇంకప్పుడు ఏం చేశాను మ్యామ్ వచ్చారు అండ్ షీ కేమ్ టు క్లాస్ అందరూ నోట్బుక్స్ కరెక్షన్ అనేది మ్యామ్ కలెక్ట్ చేస్తున్నారు అందరిదిన సో ఇంకా నా రోల్ నెంబర్ దగ్గరికి వచ్చింది ఇంకొచ్చేసరికి మ్యామ్ అడిగారు నాకు వేర్ ఇస్ యువర్ బుక్ అంటే మ్యామ్ యాక్చువల్లీ నేను రాశాను కానీ బుక్ మీద వాటర్ పడిపోయింది సో ఇంకా బుక్ పాడైపోయింది మ్యామ్ అని చెప్పాను చెప్తే ఏది నీ బుక్ పట్టుకొని రా అన్నారు మేడం నేనేమో అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్ అలా అడుగుతారని చెప్పి సో ఇంకేముంది బుక్ పట్టుకొని రమ్మని కానీ ఐ వాజ్ వెరీ ఫుల్ టెన్స్డ్ నిజంగా చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను నేను సో ఇంకా బుక్ పట్టుకొని వెళ్ళాను నేను మ్యామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏది చూపించు ఎక్కడ వాటర్ పడిపోయింది నువ్వు రాసిన టాపిక్ మీద అని చెప్పేసి అని మ్యామ్ అన్నారు ఐ వాజ్ లైక్ గుండె చాలా గైస్ చెప్తున్నాను మై హార్ట్ వాజ్ లిటరలీ బ్లా 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 చాలా గట్టిగా కొట్టుకుంది అప్పుడు బికాస్ చాలా భయం నాకు యాక్చువల్లీ ఫ్యాకల్టీ అంటే చాలా భయం ఇప్పుడు లేదు అంటే అమ్మో బాబాయ్ మొత్తం కాదు ఇప్పుడు కొంచెం లైక్ ఐ కెన్ ఫేస్ దెమ్ ఐ కెన్ టాక్ అప్పుడు అలా కాదు ఇంకా వెంటనే మ్యామ్ దగ్గరికి వెళ్ళేసి బుక్ ఇచ్చాను మ్యామ్కి ఇస్తే ఏదమ్మా చూపించు అన్నారు మ్యామ్ నేను రాయలేదు మ్యామ్ నేను మర్చిపోయాను రాయడము అని చెప్పేసి చెప్పాను మ్యామ్కి చెప్తే మ్యామ్ అన్నారు ఇది నువ్వు ముందు ఎందుకు చెప్పలేదు నీకు మార్క్స్ కావాలి కదా వై ఆర్ యు లైయింగ్ టు మీ ఎందుకు అలా తయారయ్యో వాట్స్ యువర్ ఏజ్ అని చెప్పి మ్యామ్ చాలా గట్టిగా తిట్టిన తర్వాత షీ ఆస్క్ మీ టు గెట్ అప్ ఫ్రమ్ ద క్లాస్ అండ్ క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోయి నీళ్ళలోని చేయించారు నన్ను అక్కడ అప్పుడు సో ఇంకా నీళ్ళలోని చేయించాక ఇంక చేసేదేముంది ఇంకా షీ అగైన్ ఆస్క్ మీ టు కమ్ ఇన్ సైడ్ అండ్
డైరీ తీసుకొని రమ్మని చెప్పారు. డైరీ పట్టుకొని వెళ్ళాను. డైరీ పట్టుకొని వెళ్తే షీ వాజ్ లైక్ ఒక మ్యాటర్ రాసింది, లైక్ ఈరోజు మీ అమ్మాయి ఇలాగా వర్క్ చేయలేదు అండ్ షీఈ్ లయింగ్ విత్ మీ, సో అని చెప్పేసి ఒక కంప్లైంట్ లాగా డైరీలో రాసిచ్చి మ్యామ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మ్యామ్ చెప్పారు గో అండ్ సైన్ విత్ యువర్ ఫాదర్ అని చెప్పేసి అన్నారు. ఇంకా నాన్నతోనా, అమ్మతో అంటే సైన్ అంటే ఏం చెప్తాం, అమ్మ అయినా నాన్న అయినా బోత్ ఆర్ లైక్ ఖచ్చితంగా తిడతారు కదా. అండ్ ఇంకప్పుడు ఏం చేశాను, నాన్న దగ్గరికి వెళ్ళి సైన్ పెట్టించుకోవాలంటే ఐఎమ్ రియలీ స్కేర్డ్ ఆఫ్ హిమ్. సో నేనే సైన్ పెట్టేశాను. నేనే సైన్ పెట్టేసి అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు స్కూల్. మళ్ళీ స్కూల్కి వెళ్ళగానే మ్యామ్ ఏం చేశారు, డాడీకి కాల్ చేశారు కదా, ఇలా మీ పాపకి డైరీ రాసిచ్చాను, మీరు ఏమైనా సైన్ చేశారా డైరీలోని అని చెప్పని అన్నారు. అంటే నాన్న సెడ్ దట్ నో మ్యామ్, నాకేం ఇవ్వలేదు పాప అని చెప్పేసి నాన్న చెప్పేశారు. చెప్పేస్తే ఇంకంతే గైస్, అయిపోయింది. ఇంకా నా బతుకు అయిపోయింది అక్కడ. నాకు అసలు చాలా భయం వేసింది. మ్యామ్ వై ఆర్ లయింగ్ విత్ మీ అని చెప్పని అడిగారు. మ్యామ్ ఐఎమ్ రియలీ స్కేర్డ్ ఆఫ్ యూ మ్యామ్, నాకు మీరంటే చాలా భయం, ఐ కాంట్ ఫేస్ యూ మ్యామ్ అని చెప్పేసి చెప్పాను నేను మేడంకి. చెప్తే షీ వాజ్ లైక్ నో యూర్ జస్ట్ లయింగ్, దిస్ ఈజ్ నాట్, ఇది చాలా మంచిది కాదు. నీట్గా చెప్పారు మ్యామ్ నాకు, ఇలా చెయ్యక ఎప్పుడు, ఇట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్, ఏమైనా ఉంటే కమెంట్సే డైరెక్ట్గా చెప్పు, అప్పుడు కొంచెం బాగుంటుంది, బట్ ప్లీజ్ డోంట్ ఎవర్ డూ దిస్ లై అని చెప్పారు. ఓకే దాని తోట అనవసరంగా అబద్ధం చెప్పాను కదా, అనవసరంగా ఇలాంటి తీట పనులు చేశాను కదా అనిపించింది. సో దాని అగైన్ నెక్స్ట్ డే మ్యామ్ మళ్ళీ నాకు అట్లా రాసిచ్చి మళ్ళీ సైన్ పెట్టుకుంటా, బట్ దిస్ టైం లై చెప్పకు, అబద్ధం చెప్పకు, అబద్ధాలు ఆడుకని చెప్పారు. ఓకే మ్యామ్ అని చెప్పేసి దెన్ అగైన్ ఐ వెంట్ టు హోమ్. నాన్నకు చెప్పాను, నాన్న దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, సైన్ కావాలి మీది, మ్యామ్ వాజ్ ఆస్కింగ్ యువర్ సైన్ అని చెప్పేసి అని అన్నారు. ఓకే నాన్న సెడ్ దట్ డోంట్ ఎవర్ డూ దిస్ అగైన్, డోంట్ ఎవర్ రిపీట్ దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్ అని చెప్పేసి అని అన్నారు. దెన్ ఐ వెంట్, నాన్న సైన్ పెట్టారు. సైన్ పెట్టేసి నెక్స్ట్ డే నేను మ్యామ్కి ఇచ్చాను. మ్యామ్ నాన్న సైన్ పెట్టారు, నేనేం చేయలేదు దిస్ టైమ్ అని చెప్పేసి చెప్పాను మ్యామ్కి. దెన్ మ్యామ్ వాజ్ బిలీవ్డ్ మీ. అప్పుడు నమ్మరు. అండ్ ఆ రోజు డాడీ కాల్ చేస్తారేమో ఐ వాజ్ లైక్ వెరీ కాన్ఫిడెంట్, మీరు కాల్ చేస్తే చేయండి, ఈరోజు నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి చెప్పాను మ్యామ్కి. చెప్తే ఇంక మ్యామ్ ఆ రోజు కాల్ చేయలేదు. షీ బిలీవ్డ్ మీ. అప్పుడు నమ్మారు నన్ను, ఓకే ఇలా అయింది కదా, ఇప్పుడు ఖచ్చితంగా ఇలా చేసి ఉండాలి అని చెప్పేసి మ్యామ్ నమ్మారు. దెన్ ఇంకేముంది, ఆల్ సెట్ గైస్. ఐ గెస్ నాకు చాలా లిటిల్ ఎక్స్పీరియన్స్, ఇంతకు మించి నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ ఇంకా చేసినవి ఫర్దర్ వీడియోస్లో ఖచ్చితంగా నేను చెప్తాను. బట్ ఇఫ్ యూ గైస్ రిలేటబుల్ ఫర్ దిస్ వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా కమెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మర్చిపోదు. అండ్ నేను మళ్ళీ లాస్ట్లోని నా ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతాను అండ్ ఫస్ట్లో కూడా పెడతాను. అండ్ ఫాలో మీ దేర్, విల్ గెట్ మోర్ కంటెంట్, విల్ గెట్ మోర్ కనెక్టబుల్. సో అంతే ఈరోజు వీడియోకి. ఫర్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏముందంటే అబద్ధాలు చెప్పకండి గైస్ ప్లీజ్. చెప్పినా దొరికినట్టు చెప్పద్దు ప్లీజ్. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను, ప్లీజ్ అలా చేయకండి, చేస్తే ఖచ్చితంగా దొరకకండి. సో దిస్ ఇస్ వాట్ టుడే వీడియో. ఇఫ్ యూ గైస్ ఆల్సో కనెక్టెడ్ ఫర్ దిస్ ఆర్ ఎల్స్ మీరు కూడా ఇంకేమైనా టీచర్స్తో ఇలాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే comment and let me down know. So thank you for watching to me. Signing off, Diaries with Maggie. Thank you guys. Bye.